హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. వెరీ రీసెంట్ కేసు నేను చూసింది మీకు చెప్తాను. ఒక రూమ్లో పెళ్లి చేసుకున్నారు అమ్మాయి అబ్బాయి. వాళ్ళు ఏం ఆలోచించారో తెలియదు. 2 నెలల తర్వాత విడిపోయారు. ఓకే, దాన్ని ఏమనాలో కూడా అర్థం కాలేదు నాకు. కానీ నాకు కేసు తెలుసు. అండ్ దాంతోపాటు దీని మీద వీడియో చేయమని కూడా కామెంట్ బాక్స్లోనూ పోస్ట్ చేశారు. దాంతోపాటు నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అమ్మాయి పోస్ట్ చేసిందా, అబ్బాయి పోస్ట్ చేశారు? అమ్మాయి పోస్ట్ చేసింది. కారణాలు ఏం చెప్పింది? అంటే విడిపోయిన తర్వాత కారణాలు, బాధలు ఏం చెప్పింది అది చెప్పండి. ఫస్ట్ అయితే అటువైపు నుంచి సెక్యూరిటీ ఉందా లేదా అనేది ఈ అమ్మాయి చూసుకోలేదు. వాడికి ఏమీ లేదు. ఈ అమ్మాయి దగ్గర నుంచి మొత్తం తీసేసుకున్నాడు. ఉన్నది మొత్తం లాగేసుకున్నాడు. వాళ్ళే క్వశ్చన్ వేసావు నాగరాజ్. ఎప్పుడు వేస్తావా అని చూస్తున్నా. చాలా మంది ఆడపిల్లల్ని కడిగి ఉతికి ఆరబెట్టి క్లిప్పులు పెట్టాలని ఉంది మనసులో, రగిలిపోతా ఉంది ఈ విషయంలో. కొంతమంది అంటే ఏ సెక్యూరిటీ చూసుకొని, లేదంటే వాళ్ళు ఏ విధంగా మాటలు చెప్పి నమ్మిస్తారో తెలియదు, కానీ రూమ్లో కానీ, లేదంటే బయట ఎక్కడైనా హోటల్లో కానీ, లేదా బయట ఇంకెక్కడైనా గుళ్ళో కానీ పెళ్లి చేసేసుకుంటారు పేరెంట్స్కి తెలియకుండా. తీరా చూస్తే 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత కట్ చేసి చూస్తే వాళ్ళ జీవితాలు రోడ్డున పడి ఉంటాయి. ముఖ్యంగా అందులో మోసపోయేది ఆడపిల్లలు మాత్రమే. అటువంటి వాళ్ళ చేసుకున్న జీవితాలకి మనం ఏం చెప్పాలి? మీరేం చెప్తారు? ఏం చెప్పండి సార్, బాగా జరిగిందని చెప్తా. టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకి చెప్పు దెబ్బ మెడిసిన్ అన్నట్టు దిక్కుమాలిన ఆలోచనలు పేరెంట్స్ గురించి ఆలోచించకుండా, నీ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, సమాజం గురించి ఆలోచించకుండా ఇవన్నీ తీసి పక్కన పడేసాయి. అసలు వాడేంటో ఆలోచించకుండా గుడ్డిగా నీ శరీరము వాడు కావాలి కదా అని చెప్పి నువ్వు తాళి కట్టించేసుకుని కూర్చొని నువ్వు కాపురం వాడితోటి చేసేసావు. నీ మీద మోజు తీరిపోయిన తర్వాత, వాడికి కోరికలు తీరేసిన తర్వాత వాడు ఇంకొక దాన్ని ఎత్తుక్కుంటూ పోయాడు. ఇంక ఇందులో నువ్వు నష్టపోయిందే ఉంది ఆడ? చెప్పండి, నాకు అర్థం కాక అడుగుతాను. చెప్పండి. ఓకే, ఒక కాడపిల్ల కన్నీళ్ళు గార్చేసేసి ఇదైపోయి నేను మోసపోయానండి అంటుంది. నువ్వు నీ తల్లిదండ్రులకి చేసిన మోసానికి కుక్క కాటుకి చెప్పు దెబ్బ చెప్తా. ఇది ఒక్కటే మాట నేను చెప్పాలి అనుకుంటే, నువ్వు సమాజాన్ని మోసం చేసావు, గదిలో పెళ్లి చేసుకుంటావా? సరే చేసుకో, అది నీ వ్యక్తిగత విషయం. నీ తల్లిదండ్రుల్ని మోసం చేసావు, నీ మనస్సుని మోసం చేసుకున్నావు. నీ మనసుని ఎక్కడ మోసం చేసుకున్నావు చెప్పమంటావా? ఒక పెళ్ళంటే ఏంటి నాగరాజు గారు? ఒక కుటుంబం అండి. తల్లి, తండ్రి, అత్త, మామ వీళ్ళందరూ ఉండాల్సినటువంటి కుటుంబంతో ఇవన్నీ ఏం ఆలోచించకుండా వాడుంటే చాలు, నేనుంటే చాలు, ఒక బెడ్రూమ్ ఉంటే చాలు, ఒక చాప ఉంటే చాలు అనుకున్నావు. నువ్వు నీకు అదే మిగిల్చి పడిపోయినాడు. నువ్వు ఆ గదే కోరుకున్నావు, గది మిగిల్చాడు. చాప కోరుకున్నావు, లేదా మంచం కోరుకున్నావు, మిగిల్చాడు. దుప్పటి కోరుకున్నావు, మిగిల్చాడు. సుఖం కోరుకున్నావు, ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇంకెందుకు ఏడుస్తావు కూర్చుని? సిగ్గు, బుద్ధి, జ్ఞానం లేదా నీకు? లేదు కాబట్టి ఏడుస్తున్నావు నువ్వు ఇట్లాగా. వినరు నాగరాజు గారి ఆడపిల్లలు, చచ్చినా వినరు. నాలంటి వాళ్ళు కూర్చుని చెప్పారనుకోండి, ఇలా ఉంటాయి. అవునండి, నేను వాగుతా ఉంటా ఆడ కూర్చుని ఇటు. అంతే. నాకు కడుపులో ఇట్లా రగులుతూ ఉంటుంది, ఉడుకుతూ ఉంటుంది. ఎందుకు ఉడుకుతూ ఉంటుంది చెప్పండి? అమ్మ వినట్లేదని కాదు. ఎంతసేపు నేను కొట్టకుండా కూర్చోవాలి? ఎంతసేపు నా ఆవేశాన్ని అణుచుకొని కూర్చోవాలి? నా వల్ల కాదు. ఆ పేరెంట్స్ ఆ పని చేయరు, చేస్తారు కొంతమంది పేరెంట్స్. కానీ నాకెక్కడ కోపం వస్తుందంటే, నా అంశ ఎదురుగుండా కూర్చొని మోసపోయానని ఏడుస్తుంది చూసారా, లేదా నా అంశ ఎదురుగుండా కూర్చొని నేను చేసిందే కరెక్ట్ అని చెప్పి మాట్లాడుతుంది చూసారా, అక్కడ కాలుతుంది సార్ నాకు. ఏం చెయ్యాలో అర్థం కాదు ఒక్కొక్క ఆడపిల్లనైతే మాత్రము. గాడ్స్ గ్రేస్, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఇది ఏంటి అంటే, ఎలాగో ఒకలాగా వాళ్ళకి జీవిత సత్యాన్ని అయితే మాత్రం బోధపరిచి పంపిస్తాను సార్. గంటని కూర్చోబెట్టి 10 గంటలు లేవకుండా కూర్చున్న రోజులు ఉన్నాయి. ఓకే, కానీ ఆ ఆడపిల్లలో నా పిల్ల కనిపిస్తుంది. వదలొద్దు, ట్రై చేద్దాం, ఇంకా ట్రై చేద్దాం. ఎంత పవర్ నేను విశ్వాన్ని అడుగుతానో నేను చెప్పలేను. ఆ అమ్మాయి మోసపోతుంది,
ఆ అమ్మాయి తను తాను సమర్థించుకుంటుంది. అమ్మాయికి తెలియచెప్పాలి అని అంటే ఎలా తెలియచెప్తే నాకు శక్తి వస్తుందో ఆ శక్తిని ఇవ్వండి అని. ఓ పక్క తల్లి నేనే సార్ ఎందుకు ఏ విధంగానూ సంబంధం లేనటువంటి ఒక ఆడదాన్ని, ఒక ఆడ మనిషిని నేనే ఇంత ఫీల్ అవుతుంటే తల్లిదండ్రుల జీవితం ఏంటి సార్? వాళ్ళ మనసు ఏంటి సార్? వాళ్ళ బంధువుల సంగతి ఏంటి సార్? చెప్పండి. వాళ్ళు సమాజంలో ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి లేదా నానా గడ్డి తిని ఈ పిల్లలకు ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని చెప్పి మీకు చదువులు చెప్పించి మీకు ఒక లగ్జరీ లైఫ్ ఇప్పించి లేదా కంఫర్టబుల్ జీవితం ఇచ్చి మీరు బయటికి పోయి చదివి ప్రయోజకులు అవ్వండిరా అని మీకు పంపిస్తే ఏ ప్రయోజకత్వం సాధిస్తున్నారు సార్? అమ్మా బాబు పెట్టినటువంటి తిండి తిని, అమ్మా బాబు పంపించినటువంటి డబ్బులతోటి పిజ్జాలు బర్గర్లు తిని మీ శరీరంలో కామాన్ని పెంచుకున్నారా? ఎదుటి మగాడు రాగానే అట్రాక్ట్ అవుతావా? ఏ మీ అమ్మ అట్రాక్ట్ అయితే సహిస్తావా నువ్వు? నీ తండ్రి అట్రాక్ట్ అయితే సహిస్తావా నువ్వు? ఇంకొకటి సార్, ఇంకొక మాట నేను ఇక్కడ చెప్తున్నాను. చాలా మంచి ప్రశ్న వేశారు. కొంతమంది ఆడపిల్లలు, గొప్ప గొప్ప ఆడపిల్లలు ఏం మాట్లాడతారు చెప్పమంటారు సార్? ఏంటి ఇలా చేసావని తండ్రి కనుక క్వశ్చన్ వేస్తే వాడి కర్మగాలి వాడి జీవితంలో ఎక్స్లు ఉన్నారు అనుకుందాం సార్. నువ్వేం చేస్తున్నావు అని మాట్లాడుతుంది సార్. వాడికి నోరు లెగదు, మూసుకుని పోతాడు. పక్కనున్న తల్లి ఏం చేయాలి సార్? దవడ పగలగొట్టాలి. దవడ కాదు సార్, జుట్టు పట్టుకుని ఈడ్చాలి. ఎందుకో చెప్తున్నా, హింస ప్రోత్సహించట్లా. ఎందుకో తెలుసా? తండ్రి అలా చేయడం వల్ల తల్లి ఎంత బాధపడుతుంది. పక్కదావి పట్టడం వల్ల నీ బిడ్డను ఉసిగొలుపుతావా? ఈ కొంతమంది తల్లులు ఏం చేస్తారు తెలుసా? అక్కే భలే అడిగిందే మా ఆయన్ని, భలే అడిగింది ఇది. సిగ్గు లేకుండా చెప్పే తల్లులు ఉన్నారు. అంటే తనలో ఉన్న కసిని, భర్త మీద ఉన్నటువంటి కసిని, భర్త మీద ఉన్నటువంటి అసహ్యాన్ని కూతురు పక్కదారి పడుతున్నప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు షీఈ్ ఎంజాయింగ్, షీఈ్ సాటిస్ఫైయింగ్ హర్ ఈగో. దాంతో ఈ కూతురు ఏం చేస్తుంది? ఈ అమ్మకి ఏం కావాలో ఒత్తిళ్ళు ఒత్తి ఈ అమ్మని సంకలో వేసుకుని, ఈ అమ్మని జోల్లో వేసుకుని ఇది చేయాల్సినవన్నీ చేస్తుంది. ఇక్కడ వీడేం చేస్తాడు సార్? వీడిలో పర్వర్షన్ మొదలవుతుంది. ఏం మొదలవుతుంది? కనిపించిన ప్రతి ఆడది లకారమే వీడికి. ఎందుకు? ఇక్కడ బాగు చేసుకోలేకపోతున్నాడు కదా, అందుకోసం అని చెప్పి వీడి దగ్గరకు వచ్చిన ప్రతి ఆడది ఎంత దరిద్రమో ఆ దరిద్రాన్నంతా కూతుర్ని దాంట్లో చూస్తాడనమాట. కూతుర్ని తిట్టలేడు కాబట్టి పరాయి ఆడాళ్ళందరినీ వీడు ఒక గాడికి కట్టేసి ఏ ఒక్క సంసారాన్ని ఉంచడు, వాడి సంసారాన్ని వాడు ఉంచడు. ఈ ఆడపిల్లల మూలంగా ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. తల్లి చెప్పాల్సిందేంటి? పిల్లలకు కూడా నేను చెప్తున్నాను, నీ పేరెంట్స్ సరిగ్గా లేరని క్వశ్చన్ చేసే హక్కు నీకెక్కడుంది? నువ్వు సరిగ్గా ఉండి క్వశ్చన్ చేయి. వాడు చచ్చినట్టు దారిలో ఉంటాడు, ఏమన్నా వదులుకుని నీ దగ్గరకు వస్తాడు. నువ్వు దిక్కుమాలిన పనులు చేసేసి, దిక్కుమాలిన తతంగాలు చేసేసి, నువ్వు క్వశ్చన్ చేసి ఆహా నేను ఆడదాన్ని, ఆహా నాకు ఒక ఉన్నతత్వం ఉంది, నాకు ఒక అస్తిత్వం ఉంది అని నీకు వాడికి తేడా ఏంటి? నీ బాబుకి నీకు తేడా ఏంటి? నీ అమ్మకి నీకు తేడా ఏంటి? నువ్వు వేసే క్వశ్చన్ ఎవరికి వేస్తున్నావు? నువ్వు నీ వ్యక్తిత్వానికి వేసుకో ఒక్కసారి. నా బాబు ఇట్లా చేశాడు, బుద్ధి లేని వ్యవహారాలన్నీ చేశాడు, మా అమ్మ బాధపడుతుంది, నేను ఎంత గొప్పగా ఉండాలి, నా జీవితాన్ని ఎలా ఉంచాలి, నా బాబు సిగ్గుపడి నా దగ్గరికి ఎలా రావాలి, ఎలా క్షమాపణలు అడగాలి, మా అమ్మని ఎంత బాగా చూసుకోవాలి అని నీ కెరీర్ మీద నువ్వు దృష్టి పెట్టడం మానేసి ఏం చేస్తావు? నలుగురు నేసుకుని తిరిగి ఏందమ్మా అని తండ్రి అడిగాడు అని అంటే నువ్వేం బీక్తున్నావు అని మాట్లాడితే వాడు నోరు మూసుకొని పోవాలా, ఈవిడేమో భజనలు చేసుకుంటూ చుట్టుపక్కల అందరినీ పిలిచి చెప్పేస్తూ ఉంటుంది. దీనికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే, ఈ తల్లి అనే క్యారెక్టర్కి అర్థం కాని విషయం ఏంటంటే, దాని ముందు ఆహా ఓహా అంటారేమో కానీ బయటకు వచ్చి నోట్లో ఊస్తున్నారు మిమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు. తండ్రి పోషించేటటువంటి తండ్రిని ఈ విధంగా మాట్లాడింది. సరే నువ్వు సరైన దారిలో ఉండి నీ తండ్రి చొక్కా పట్టుకొని తీసుకురా, నా కొడుక ఎక్కడికి పోతావు నువ్వు, నా తల్లిని మోసం చేశావు, మమ్మల్ని మోసం చేశావు, ఏం చేస్తారని చెప్పుతో కొట్టి నీ తండ్రిని ఇంటికి తీసుకొని వెళ్ళు. కానీ నువ్వు చేసే తప్పుడు పనికి నీ తండ్రి తప్పును అడ్డం పెట్టుకొని అదే దోవలో నువ్వు వెళ్తావు అంటే నీ ఫ్యామిలీకి ఇదే ముద్ర వేదా సమాజం? కొంతమంది తల్లుళ్ళు కూడా అనేస్తారండి, తల్లుళ్ళు కూడా మాట్లాడతారు సార్.
ఎంత హీనంగా అంటే అలాంటి కేసెస్ చాలా వచ్చినాయి. వాళ్ళ మదర్లు ఏడుస్తారు, మేడం మేము బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే నలుగురితో మాట్లాడాలి. వాటన్నిటినీ కూడా చెడుగా అర్థం చేసుకొని ఈ పిల్ల మమ్మల్ని మాట్లాడుతుంది మేడం, ఈ పిల్లని నేను క్వశ్చన్ చేస్తే తిరిగి నన్ను మాట్లాడుతుంది మేడం, నా మీద బ్లేమ్ వేస్తుంది మేడం. బయటికి వెళ్ళాము అని అంటే సింగిల్ మదర్స్ ఉంటారు సార్, ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వీళ్ళు మాట్లాడితే నువ్వు వెళ్ళట్లా, నువ్వు అంకుల్తో మాట్లాడట్లా, వాడితో మాట్లాడటల్లా, వీడు నేను డ్రాప్ చేయలా అంటే డ్రాప్ చేసినందుకు, మాట్లాడినందుకు, జీవితంలో నువ్వు ఎదగడానికి హెల్ప్ చేసినందుకు, నువ్వు గదిలో తాళి కట్టించుకొని నువ్వు వేసే పనికిమాలన నీ దిక్కుమాలన కథలన్నీ పడడానికి, నీ దరిద్రాలన్నీ పడడానికి నీ తల్లిని అపహాస్యం చేస్తావా నువ్వు? చాలా మంది ఫేస్ చేస్తున్నారు అనేది, అంటే చాలా మంది తల్లులు ఫేస్ చేస్తున్నారు. కాదు నాగరాజు గారు, కాదు ఇక్కడ ఒక నా తప్పుని కప్పిపుచ్చుకోవాలంటే ఎదుటడి మీద వేయాలి కదా. ఈజీ బురదని నాకంటింది అని అంటే మా అమ్మ కొట్టుద్దేమో, ఎదురాడు సొక్క మీద కూడా వేసేస్తే అయిపోయా, వాడు చూపించచ్చు వాడు నాకు వేసినాడని. వీళ్ళు చేసే పని ఇది. వీడి బురద వాడికి అంటించి వాడు అంటించినాడని ప్రపంచానికి మొత్తము ప్రచారం చేయగలిగినటువంటి దౌర్భాగ్యపు లక్షణాలన్నీ ఇలాంటి జాతిలో ఉంటాయి. ఆలోచించండి ఆడపిల్లలు, మీరు కూడా. నీ తండ్రి వెదవే, నీ తల్లి వెదవే, కానీ వాళ్ళు మీకోసం కష్టపడుతున్నారు. వాళ్ళ జీవితంలోకి మీరు వెళ్లకుండా ఉండండి, లేదా ఆ జీవితంలోంచి వాళ్ళు బయటికి రావాలంటే మీరు ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఉండాలో, ఎంత ఉన్నతమైనటువంటి జీవితంలోకి వెళ్ళాలో అది ఆలోచించండి అమ్మా. అంతేగాని వాళ్ళు తప్పులు చేస్తున్నారని మీరు కూడా చేసటం వల్ల తేడా ఏముంది వాళ్ళకి మీకు? అసలు మిమ్మల్ని వాళ్ళు ఎందుకు సమర్థించాలి? వాళ్ళని మీరెందుకు సమర్థించాలి? త్వంసుంటా అంటే త్వంసుంటా అయిపోయింది. మరి గదుల్లో పెళ్ళిళ్ళు కాక ఏడవుతాయి నాగరాజు గారు? ఎక్కడవుతాయి? లేదు. నిజంగా మీరు అన్నట్టు ఏ అమాయకత్వ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నా ఉన్నారనుకుందాం, ఈ దాష్టీకం చేసింది అనుకుందాం, ఏందమ్మా అని అడిగితే నా నిర్ణయం నేను తీసుకున్నా, మీకు ఇష్టమైతే రండి, లేకపోతే మానేయండి. అవునండి, నిజంగానే అటువంటి కేసెస్ చూస్తూ ఉంటాం రెగ్యులర్ లైఫ్లో. ఇక్కడ ఒక విషయం చెప్పిన నాగరాజ్ గారు, పాపం మీరు చాలా పాలిష్డ్గా ఆలోచించారు బా. ఎందుకంటే పాపం గదిలో కూర్చొని మీకు క్వశ్చన్లు వేసి గది మాత్రమే తెలుసు మీకు. బట్ నేను ఊరంతా ప్రపంచం అంతా తిరిగి వచ్చాను కదా, నన్ను అడగండి. రైల్వే స్టేషన్లో ఏడ ఖాళీ దొరికితే ఆడ, పార్కుల్లో ఆ పోయి చూడండి, ఏ పార్క్ కన్నా వెళ్ళి చూడండి. మీరు నంబర్ పార్కుల పేర్లు చెప్తాను, నిజంగా పేరెంట్స్ అందరూ పోయి మీ పిల్లలు లేటుగా ఉంటే ఆ పార్కులు ఎత్తుకోండి, ఆడ కనపడతారు కొంతమంది. సార్ ఈవినింగ్ వాకింగ్కి వెళ్దామంటే దరిద్రం సార్, నిజంగా చెప్తున్నాను కదా. ఈ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. పార్కులు ఎవరి కోసం అండి? ఇలా రాసలీలల కోసం పార్కులు కట్టారనండి. సాయంత్రం వెళ్ళేసరికి ఒక్కొక్కడి చెయ్యి దేని మీద సార్ ఇట్లా లైట్ ఫోకస్ పడుతుంది సార్, వాళ్ళ మీద స్పృహ ఉండదు ఒంటి మీద. అవి మనుషులా లేకపోతే ఇంకేంటో అర్థం కాదు. వాడి చేతులు ఎక్కడెక్కడో ఉంటాయి, ఇది మొత్తం వాడి మీద వాలిపోయి మూతులు నాకేసుకుంటాను. వాకింగ్ చెయ్యాలా? ఈ చూడాలా? ఈ దరిద్రాలు చూడాలా? నా సంసారం అనేది 4 గోడల మధ్య జరుగుతుంది. మీరు 4 గదుల మధ్య జరిగి మోసపోయింది చెప్పారు. 4 దిక్కుల మధ్య జరిగే దిక్కుమాలిన వ్యవహారాలు కూడా ఇవేనండి. ఈరోజు వెళ్ళండి, పార్కులకి వెళ్ళండి, సాయంత్రం ఆరయ్యేసరికి మూతులు నాకేసుకుంటూ ఉంటారు. వీళ్ళ కక్కుర్తి తగలయ్యా, వీళ్ళ కక్కుర్తి మండిపోను. ఎంత అసహ్యం వేస్తుందంటేనండి, ఒక్క విషయం నేను చెప్తున్నా, అందరు తల్లులు తెలుసుకోండి, అందరు తల్లులు ఎంక్వైరీ పెట్టండి మీ పిల్లల మీద, ఏం పర్వాలేదు, డ్రైవ్ పెట్టండి, తల్లులు తండ్రులు అందరూ కలిసి కూడాను. ఎంత దారిద్ర్యం చేస్తున్నారో పార్కుల్లోనూ, రైల్వే స్టేషన్లోనూ. తర్వాత మనం చూసాం కదా, బీచ్లకి వెళ్ళిపోతారు. నాకు అర్థం కాక అడుగుతానండి, ఏకాంతవాసం దేనికండి? శరీరాలకు కాకపోతే ఇంకా దేనికండి? అక్కడ మానభంగాలు వేరేవాడు వచ్చి చేస్తున్నాడు, వీడు చేయాల్సిన పని. వాడికి అదే కావాలి కదా. నీకు కావాల్సింది ఇంకొకటి రెడీగా ఉన్నాడు, పొంచి ఉన్న ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి సార్? ఈ దరిద్రాల మూలంగా కాదా? ఎంత చండాలమైన వ్యవహారాలు అంటే, విజ్ఞానం నేర్చుకోండి అని విద్య కోసం పంపిస్తే ఆ అజ్ఞానంలో పడిపోయి దునియా మొత్తాన్ని నాశనం చేస్తున్నారా వీళ్ళు? పార్కుల్లో వీళ్ళే, రైల్వే స్టేషన్లో వీళ్ళే, ఎక్కడ చూడండి సార్, పాడుపడిపోయిన ప్లేసుల్లోకి పోండి సార్, అక్కడ కూడా వీళ్ళే ఉంటారు. మీరు ఎందుకు వెళ్ళారని మీరు అడుగుతారేమో. నా బొంత పోయే జర్నీలో ఏదో 1.25 లక్షలు వస్తాయి కదా. ఎవరిలో ప్యూరిటీ లేదు, ఎవడి లవ్వే కాదు అసలు. ఇది లవ్ అంటే ఇదే కాదు అనే ఒక నిర్ణయానికి వచ్చేసా. మీరంటున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఖాళీ ప్రదేశాలు, ఖాళీ జోన్లు, ఖాళీ రైలు పెట్టెలు, ఖాళీ బస్సులు, బీచ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, ఇంకా చెప్పాలంటే ఇంకే దరిద్రాలు ఉన్నాయో మనం వెళ్ళలేదు కాబట్టి.
ఇక్కడ ప్రేమ అనేది అనే ఒక్క దానికి, కోరిక అనేటటువంటి పదానికి ప్రేమ అనేటటువంటి 2 అక్షరాలు జోడించి దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ వాస్తవం. నేను మోసపోయానండి అని ఎందుకు మాట్లాడతారు? ఒక 3 రోజుల కిందటో, ఒక వారం రోజుల కిందటో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ద గ్రేట్ ఫోన్ పంపించింది కూడా తమరే. అది మొత్తం విన్న తర్వాత 100% అమ్మాయిది తప్పుంది. ఉన్న తర్వాత ఆమె విపరీతంగా ఆ అమ్మాయి నన్ను డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే మార్నింగ్ లెగిస్తే నా జీవితం ఒక షెడ్యూల్ ప్రకారం నడుస్తూ ఉంటుంది సార్. నేను ఒకరికి టైం ఇచ్చానంటే ఆ టైంకి కరెక్ట్గా నేను వాళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తా. గంటనిచ్చి 6 గంటలు ఇచ్చింది ఉంది, 6 గంటలు అని చెప్పి 2 గంటలు ముగించి పంపించేసినవి కూడా ఉన్నాయి. బట్ నా షెడ్యూల్ నాకు ఉంటుంది. విపరీతంగా ఇది చేస్తుంది. ఇక్కడ ఏంటి అనంటే ఆ కోరిక అనేటటువంటి ద్రవం ఏదైతే మన శరీరంలో వస్తుందో అది తగ్గడానికి, ఆ యొక్క ద్రవాలు తగ్గడానికి కొంత టైం పడుతుంది. 3 ఏళ్ళో 2 ఏళ్ళో 6 నెలలో పడుతుంది. ఆ ఉధృతి తగ్గనివ్వండి, అప్పుడు మాట్లాడుకుందాం.